హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన చిన్నపిల్లల కోసము అటుకులతో రైస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఫుడ్ రెసిపీ లంచ్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇలా కుక్కర్ హీట్ ఎక్కినాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను, నెయ్యి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. వేసుకున్నాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర, ఒక 3 లీవ్స్ మింట్ తీసుకొని వేసుకున్నాము. పిల్లలకి ఫ్లేవర్ బాగుంటుంది, అంటే అలవాటు చేయడానికి పిల్లలకి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ జింజర్ పేస్ట్ తీసుకున్నాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి టమాటాని కొంచెం మెత్తగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. వేసుకొని బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా, హాఫ్ వద్దు కొంచెం, అంటే వాళ్ళకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. చిన్నపిల్లలు కదా అన్ని ఇప్పుడు ఇందులోకి మనం కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, అటుకులు వేసుకొని పెసర పోసుకుందాము. సేమ్ మొన్న మీకు చెప్పిన రెసిపీలో, కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం మింట్, ఇప్పుడు చలికాలం కూడా ఉంది కదా, కొంచెం మింట్, కొత్తిమీర కూడా పిల్లలకి కూడా మనం అందించినట్టు ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అందుకోసమే కడిగి పెట్టుకున్న పెసరపప్పు కొంచెం ఇన్ ద సెన్స్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, ఎక్కువ అవసరం లేదు అటుకుల్లోకి. అందుకే 3 టేబుల్ స్పూన్స్ పెట్టుకున్నాను నేను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ అటుకులు. చూసారా ఫ్రెండ్స్? అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. పిల్లలకి నెయ్యి తగులుతుంది, మింట్ తగులుతుంది, అది పుదీనా తగులుతుంది, కొత్తిమీర తగులుతుంది, ఉల్లిపాయ, ఆనియన్, అన్నీ ఆనియన్ టమాటా ఫ్లేవర్స్ కూడా బాగా తగులుతాయి. ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. ఇప్పుడు ఇందులోకి ఎసరు పోసుకుందాం. ఇందులోకి నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఎసరులోకి పిల్లలకి కొంచెం వాటరీగా ఉంటేనే ఫుడ్ బాగా అరుగుతుందండి. మీకు అంతగా అవసరం అయితే 2 సరిపోదు అనుకుంటే 2.5 వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ పడుతుంది, ఇంతేనండి. కొంచెం సాల్ట్ వేసాము. కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చినాక తీసేసుకుంటే అంత ఈజీగా అయిపోతుందండి. 5-10 మినిట్స్లో పిల్లలది కంప్లీట్గా మనం పెట్టవచ్చు మంచిగా. దీన్ని ఇంకేం చేయక్కర్లేదు. చూసారా ఎంత నీట్గా ఎట్లా ఉందో. ఇది మగ్గిపోయి ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చినాక పిల్లలకి సర్వ్ చేసి పెడదాము. ఇలా మనం గ్యాస్ని మొత్తం కుక్కర్ అంతా కూల్ చేసేస్తున్నాము. దీంట్లో వేపర్ అంతా తీసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే పప్పు చారులో అన్నం వేసి మనం కలిపి పెట్టినట్టు వచ్చింది. ఇది ఇప్పుడు మనం కొంచెం మ్యాష్ చేద్దాము. పప్పు గురితోటి కొంచెం ఇట్లా మ్యాష్ చేసి మనం పిల్లలకి సర్వ్ చేసుకుందాం. ఇట్లా మ్యాష్ చేసుకుంటే చక్కగా చాలా పలచగా అవుతుంది. ఇది వేడి తగ్గే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది. ఎట్లాగాని మనం పిల్లలకి స్పూన్ తోటి పెడితే వాళ్ళు హ్యాపీగా మింగుతారు. గొంతుకి కూడా ఏం అడ్డుపడదు. చిన్న చిన్న ఆకులు లాంటివి ఉన్నాయి కానీ చక్కగా స్టమక్లోకి వెళ్తాయి. మంచిగా పిల్లలకి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది.
ఎక్కువ మీరు ఎప్పుడు చేసినా పెసరపప్పుతోటి పసిపిల్లలకి చిన్నపిల్లలకి పెసరపప్పుతో పెడితే బలాన్ని ఇస్తుంది. అట్లాగే ప్రోటీన్స్, పిల్లలు ఎదుగుతారు మంచిగా, ఫుడ్ కూడా బాగా తింటారు ఇంట్రెస్ట్గా. ఇప్పుడు ఇంత పలచగా ఉంది కదా అనుకోవచ్చు మీరు. ఇది తగ్గే కొద్దీ, వేడి తగ్గే కొద్దీ చాలా హార్డ్ అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ పిల్లలు ఏం తిన్నారా తినలేదనేది నాకు చెప్పండి. ప్లీజ్ షేర్, like and subscribe friends. Please, thank you. Please support me.